బంటి రాధ ఎవరైతే ఒక భ్రమలో పడి ఒక ఉద్యమం అనుకొని ఆయుధాన్ని చేతబట్టి ఏదో సాధించాలనుకుని వెళ్ళి చివరికి తానే తన తనువు చాలించే దిశకు చేరుకున్నటువంటి ఆ బంటి రాధ గురించి మాట్లాడాలన్న ఆలోచన చేసినందుకు ఫస్ట్ ఈ వేదికలో ఉన్న ఆర్గనైజర్స్కి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ దీనికి ఒక జర్నలిస్ట్గా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్తూ, యాక్చువల్లీ ఇప్పటిదాకా కప్పర ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు చాలా విషయాలు, ఈవెన్ భాస్కర్ రావు గారు చాలా విషయాలు చెప్పారు. అయితే నేను ఎక్కువ టైం తీసుకోను, తొందరగానే నేను చెప్పాలనుకునే కొన్ని 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, ఉత్తర తెలంగాణ జిల్లాలో. మాకు తెలుసు చిన్నతనంలో ఎట్లుండేదంటే మావోయిస్టులు అంటే ఒక గ్లోరిఫికేషన్ ఉండేది. ఒక రకంగా వాళ్ళు ఏదో ప్రజల కోసం కష్టపడుతున్నారు, పేద ప్రజల కోసం వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఆయుధాన్ని పట్టుకొని ఏదో సమాజ స్థాపన కోసం పనిచేస్తున్నారు అనే ఒక భావన చిన్నప్పుడు చాలామంది చెప్తూ ఉండేది. ఆ టైంలో పోలీసు వ్యవస్థ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చిన సందర్భాల్లో పోయి మావోయిస్టులను తీసుకెళ్లడము, అండ్ కొన్ని సందర్భాల్లో అయితే మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరిట చంపడము, కొంతమంది కాళ్ళు చేతులు తీసేయడము, ఇవన్నీ నాకు తెలుసు. నాకు చిన్నప్పుడు నేను చాలామందిని చూశాం. అయితే అప్పుడు నిజానికి మావోయిజం అంటే, నక్సలిజం అంటే ఇదేదో మంచిది, పాజిటివ్ దృక్పథం ఉండేది, అంతా పాజిటివ్గానే చెప్తూ వచ్చారు. నిజానికి మావోయిజం గురించి నేను 2004 తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ తర్వాత ఆయన్ని వీళ్ళందరితో మావోయిస్టులతో చర్చలు జరిపిన సందర్భాల్లో ఒక్కొక్కటి స్టోరీస్ చదువుతున్న కొద్దీ అసలు వీళ్ళ సిద్ధాంతం ఏంటి తెలుసుకుంటున్న కొద్దీ, అసలు మీరు ఇందాక కప్పరప్రసాద్ గారు అన్నారు, ఈ ప్రపంచంలో పేలికలైనటువంటి అంతగా చీలిపోయినటువంటి ఒక జెండా ఏదైనా ఉందంటే అది ఎర్ర జెండా అని. 100% అది సిపిఐకి సిపిఎంకి పడదు, సిపిఎంకి ఎంఎల్ పార్టీలకు పడదు, వాళ్ళకి న్యూ డెమోక్రసీకి పడదు, న్యూ డెమోక్రసీకి ఈ మావోయిస్టులకు పడదు. అంటే ఎట్లా ఉండేదంటే ఎవరికి ఎవళ్లకు సంబంధం ఉండదు, కానీ అందరికీ ఒకే ఒక కామన్ ఎనిమి ఎవరైనా ఉన్నారంటే అది హిందువులకు సంబంధించి ఎవరైనా మాట్లాడారంటే వీళ్ళందరూ ఒకటవుతారు. కమ్యూనిస్టులారా అదేంటి వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో ఇప్పటికి నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా మొదటి నుంచి మహాసభలు జరిగిన ప్రతిసారి కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదం ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ఐక్యం గారు, కానీ ఒకే ఒక విషయంలో ఐక్యమయ్యేది ఏంటిది అని అంటే అది హిందూ ధర్మం. ఇది ఒకటే కామన్ పాయింట్, ఇక మిగతా దేంట్లో రారు. సరే, ఇప్పుడు బంటి రాధ గురించి మాట్లాడాలి అని అంటే నిజానికి మావోయిస్ట్ సిద్ధాంతం అప్పుడే నాకు తెలిసి చర్చల టైంలోనే కదా వాళ్ళు మావోయిస్ట్ అనే పదాన్ని చర్చల టైంలోనే నిర్ధారించారు. అప్పటిదాకా నక్సలిజము, పీపుల్స్, సిపిఐ మావోయిస్ట్ అనే దాని నుంచి మావోయిస్టులం మేము అందరము అని ఒక ప్రకటన చేశారు. అసలు ఈ మావో ఎవడు చదివితే అసలు మావో చెప్పింది ఏది కూడా, మావో చేసింది ఏది కూడా మావోయిస్టులు పాటించరు. మావోయిస్టులు చెప్పే సిద్ధాంతం ఏది కూడా మావో చేయలేదు. అక్కడ దున్నేవాడిదే భూమి అంటారు. ఇక్కడ అసలు భూమి ఎవడి చేతుల్లోనూ లేదు. చైనాలో మావో వచ్చిన వెంటనే మొత్తం భూమి అంతా తీసేసుకున్నాడు, గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకున్నాడు, గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది, ఎవరికి భూమి అనేది ఉండదు చైనాలో. ఇక్కడేమో దున్నేవాడిదే భూమి అంటారు. ఇక్కడ విద్యార్థులు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లు, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లలోనే చాలా వరకు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాడు అదే విద్యార్థుల మీదకి ఇందాకసారి చెప్పినట్టు తియాన్మెన్ స్క్వేర్ జరిగింది తెలుసు మనకు. విద్యార్థులు జస్ట్ ప్రజాస్వామ్యము అన్నట్టుగా మాట్లాడితే చాలు, రోడ్డు మీదకి వస్తే ట్యాంకులు ఎక్కించారు. 100 పువ్వులు వికసించని, నాకు చిన్నప్పుడు చాలా చదివేవాడిని నా కవిత్వాలు. 100 పువ్వులు వికసించని అని పెద్ద మావో చెప్పినట్టుగా దాన్ని బాగా గ్లోరిఫై చేసి కవిత్వాలు రాసేవాళ్ళు మన విప్లవ రచయితల సంఘం విరసం అనే పేరుతోటి. ఈ 100 పువ్వులు ఏంటిరా బాబు అని చదివితే 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్ అని వాడు మావో తీసుకొచ్చాడు. ఏంటి 100 ఫ్లవర్స్ అంటే అందరి ఆలోచనలు రావాలి, 100 ఆలోచనలు మనము తీసుకోవాలి, క్రిటిసిజం కూడా మనం ఓకే ఇద్దాం, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావనలు వ్యక్తపరచండి అని ఒక క్యాంపెయిన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ ఇక్కడ కూడా అందరినీ మనం యాక్సెప్ట్ చేస్తామని, నిజానికి యాక్సెప్ట్ చేస్తాం ఇక్కడ సరిపోని. మావో ఏమన్నా యాక్సెప్ట్ చేశాడంటే ఎవరెవరైతే ప్రభుత్వం పట్ల మావో పట్ల నెగటివ్గా ప్రచారం చేస్తున్నారో వాళ్ళను ఏరి చంపేశాడు. మావో 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్ చేసిన తర్వాత జరిగిన ఫలితాలు ఏంటి అని అంటే ఎవడెవడి 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్ పేరుకు బాగుంటుంది, 100 పువ్వులు వికసించని, అందరూ మాట్లాడండి, అందరూ ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి, ఆలోచనలు చెప్పండి,
కన్ఫ్యూషియస్ థియరీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అన్నీ చెప్పండి. ఎవడెవడైతే నెగటివ్గా నా గురించి మాట్లాడుతాడో అందరు బయటకు వస్తారు కదా, వాళ్ళు బయటకు రాగానే చంపేయాలి. ఇది మావోది. సో ఇక్కడ కూడా అదే. సో మావోయిస్టులు లేదా మావో ఏదైతే సిద్ధాంతం పాటించాడో అక్కడ మరి పిచ్చుకలను చంపేసి కొన్ని లక్షల మంది మరణాలకు కారణమైన వాడు మావో. అంటే ప్రొడక్షన్ తగ్గిపోతుందని చెప్పేసి పిచ్చుకలని రాత్రికి రాత్రి మొత్తం అన్ని పిచ్చుకలన్నింటినీ చంపేయాలన్నాడు. సో మావో ఏం చెప్పాడో దాన్ని ఏది మావోయిస్టులు చేయలేదు. మావోయిస్టులు ఇవాళ ఏదంటున్నారో అది ఏది మావో అక్కడ చేయలేదు. బట్ వీళ్ళు మావోయిస్టులు అంటారు. సిపిఎం పార్టీ ఒక చైనా థియరీ తీసుకుంటుంది, సిపిఐ పార్టీ ఏమో స్టాలిన్ రష్యా థియరీ తీసుకుంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వచ్చేసి మనకేదో ముచ్చట్లు చెప్తారు. ఇందాక స్టాలిన్ చెప్తున్నారు, స్టాలిన్ చంపినంత మందిని ఎవడు చంపలే, హిట్లర్ కూడా చంపలే అంతమందిని. స్టాలిన్ చంపినంత మంది మనం చెప్పిన మాట కాదు, స్టాలిన్ తర్వాత వచ్చిన నికితా క్రుష్చేవ్ చెప్పాడు. ఇవేవి మనకు తెలియకుండా పాపం అమాయకమైన పేద ప్రజలని అది కూడా ఎక్స్ప్లాయిట్ చేసి మన దగ్గర ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలలోని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని నిజానికి ఆ అడవుల్లోకి పంపించిన పరిస్థితి. వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళను అది ఎట్లా అంటే ఒకటి చచ్చిపోగానే మళ్ళీ పని చచ్చిపోతున్నారు కదా అనగానే ఇంకొక భ్రమను వెంటనే తీసుకొస్తాడు. ఒక విప్లవ వీరుడు చనిపోతే 100 మంది విప్లవకారులు పుట్టుకొస్తారు. ఈ 100 మంది ఉన్నారా ఇవాళ? ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఈ రోజు ఎంతమంది ఉన్నారు, లెక్కేసి చూస్తే ఎంతమంది పుట్టారు, ఎంతమంది చచ్చారు. సో ఒక భ్రమని అదే పనిగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని పిల్లలని వీళ్ళందరినీ మావోయిజంలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళను పనంగా పెట్టాలి, వీళ్ళ పబ్బం గడుపుకోవాలి. ఇది పని. ఇక్కడ అర్బన్ నక్సల్స్ ఇక్కడ కూర్చొని కవిత్వాలు, పుస్తకాలు, సాహిత్యము, లేకపోతే మీడియా ఛానళ్లలో జర్నలిజంలో ఉండి కూర్చొని అని మాట్లాడడం. చాలామంది మధ్యకాలంలో అబ్జర్వ్ చేసి ఉండరు, గత 10 సంవత్సరాల్లోనే మీడియా పరంగా మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ తగ్గింది. ఇంతకుముందు ప్రతి వారానికి ఒకసారి ఓ జర్నలిస్ట్, ఎవరో సీనియర్ జర్నలిస్ట్ అడవిలోకి వెళ్తాడు, అక్కడ ఎవరో కేంద్ర కమిటీ సభ్యుడో ఇంకెవడో ఉంటాడు, వాడితో ఇంటర్వ్యూ చేసుకొని వస్తాడు. అతను అడవిలో కూర్చొని హైదరాబాద్లో ఏం జరగాలి లేకపోతే ఢిల్లీ ఏం చేయాలని చెప్పి అడవిలో కూర్చొని అని చెప్తాడు. ప్రపంచం ఎటెళ్తోంది, ఏం జరుగుతోంది, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఏం మారుతోంది, ఇవేవి వాళ్ళకి పట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఇదే పేదరికము, దీంట్లోనే బతకాలి మనిషి అంతా, ఇందులోనే చావాలి, ఇందులోనే ఉండాలి. అరే ఒక ఫోన్ తీసుకొద్దాము, టెలికమ్యూనికేషన్స్ పెరగాలి అంటే ఫోన్ ఎక్స్చేంజ్ కూల్చేయాలి, దాన్ని ధ్వంసం చేసేయాలి. ఒక రోడ్డు వేద్దాము, రోడ్డు వేయకూడదు. ఒక పైప్ లైన్ వేస్తాను, వేయకూడదు. ఇవన్నీ ఎవరికి లాభం? ఒక రోడ్డు ఒక పల్లెటూరులో ఒక రోడ్డు పడితే ఎవరికి లాభం? ఆ పల్లెటూరులో ఉండేవాడికి కదా. సో అభివృద్ధి జరగకూడదు, మనుషులు పెరగకూడదు, మనుషుల ఆలోచనలు పెరగకూడదు. ఇట్లాగే వీళ్ళని ఉంచాలి, వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనం పబ్బం గడుపుకోవాలి. పోనీ వాడేమన్నా బాగుంటున్నాడా, పోనీ నిజంగానే వాళ్ళేమైనా బాగున్నారా అనంటే వాడు ఏమీ తెలియని స్థితిలో, అచేతనమైన స్థితిలో లోపల కూర్చొని ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకరి మీదకి దాడి చేయడం, ఇది చేయడం. ఇందాక సార్ కరెక్ట్ చెప్పారు, నువ్వు ఆయుధం పట్టుకున్నావు అంటే యుద్ధం చేయి అంతే. మళ్ళీ నాకు మోరాలిటీస్ మాట్లాడకు. నువ్వు యుద్ధం చేయాలనుకుని వచ్చావు, యుద్ధం చేయి, ఎంత చేస్తావో చెయ్యి, దట్స్ ఇట్, అయిపోయింది. ఈ యుద్ధంలో మొరాలిటీస్ గురించి మాట్లాడడం ఏంటి? రాజ్యాంగం గురించి మాట్లాడు, బూర్జువా రాజ్యాంగం అని పదే చెప్పేవాళ్ళు ఇదివరకు. అదే రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి పౌర హక్కుల నేతలు మాట్లాడతారు. ఆశ్చర్యం ఏంటంటే, నేను మీడియా వేరే ఛానల్లో ఉన్నప్పుడు అజ్మల్ కసబ్ని ఉరిదీశారు. అజ్మల్ కసబ్ని ఉరిదీసిన రోజంతా అన్ని ఛానళ్లలో ఇంటర్వ్యూల్లో ప్రతి ఛానల్లో దాదాపుగా సింహభాగం మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్నారంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు. కసబ్ని చంపితే ఈయనకు పౌర హక్కులు వస్తాయి, బంటి రాధను చంపారు, దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఇక్కడ పౌర హక్కులు కనిపించవు. హిపోక్రసీ ప్రతి ప్లేస్లో. ఇందాక మురళి సార్ అన్నారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి నిజంగా చెప్తారు. అట్లా జర్నలిస్టులందు మావోయిస్టులు వేరయ్యా, వాళ్ళు పుణ్య పురుషులు అనమాట, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, మిగతా వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కాదు. మహిళలందు మావోయిస్టులు లేదా కమ్యూనిస్టు మహిళలు మాత్రమే మహిళలు, లేకపోతే మిగతా వాళ్ళు మహిళలు కాదు. దళితులందు వాళ్ళు మాత్రమే దళితులు, మిగతా వాళ్ళు దళితులు కాదు. బయట ప్రతి దానికి వాళ్ళు, ఇప్పుడు సాయిబాబా గురించి మాట్లాడితే సాయిబాబా ఆయనకు లేదు, ఆయన కాళ్ళు పనిచేయవు, నడవలేడు, ఆయనను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఆయన విషయంలో మాత్రం అయ్యో పాపం కాళ్ళు లేవు, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా, ఇంత అరాచకం జరుగుతుందని మాట్లాడతారు. ఇదే మనుషులు అదే నిజంగా హక్కులు, మానవ హక్కులే అయితే గనక సాధ్వి ప్రజ్ఞని జైల్లో పెట్టి సంవత్సరాల పాటు ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడరు? కల్నల్ పురోహిత్ని అదే పనిగా అరాచకంగా ఆయనని అమానవీయంగా చంపినప్పుడు, ఆయనని ఇబ్బంది పెట్టినప్పుడు, టార్చర్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడరు? సాయిబాబా విషయంలో మాత్రం హక్కులు కావాలి. వరవర్రావు గారు ముసలోడు అయిపోయారు కాబట్టి
ముసలాయన అయ్యాడు కాబట్టి, ఆయన వృద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను జాలిగా వదిలేయాలి. ఎందుకు జాలిగా వదిలేయాలి? ఒక చిన్న కన్ఫెషన్ రాసి ఇంకోసారి నేను మావోయిస్టుల గురించి మాట్లాడను, ఎస్ ఐ యాక్సెప్ట్ దిస్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడు. అది మాట్లాడము మేము. ఇది అడిగామనుకోండి, ఇది అడిగిన వాడు మతోన్మాది, ఇది అడిగిన వాడు వీడు హిందూ ఉగ్రవాది. సో ఈ హిపోక్రసీ నుంచి నిజంగా మాట్లాడితే ఈరోజు దళితులు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే బయటపడాలి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు ఇది వేదిక ద్వారా ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైమే చెప్తున్నాను, కానీ నాకు ఈ భావన ఉంది. ఎస్, దళితుల్ని వంచింది బ్రాహ్మణులే. ఎవరా బ్రాహ్మణులు అంటే ఈ మావోయిస్టుల పేరుతోటి, ఈ పౌర హక్కుల సంఘాల పేరుతోటి, ఈ అర్బన్ నక్సల్స్ పేరుతోటి ఎవడెవడైతే బ్రాహ్మణులు పనిచేస్తున్నారో వాళ్ళే దళితుల్ని నాశనం చేసింది. ఎస్, కరెక్ట్. సో మన దగ్గర మనకు సంబంధించినంత వరకు నేను అంటున్నది ఏంటంటే, జాతీయవాదం అనే పాయింట్ చెప్పి ఆ అంశం చుట్టూ తానే మనం దేశం ముఖ్యం అనుకున్న వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు, వెనకకు పోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్స్ప్లాయిట్ చేసే మనుషులు చాలా మంది వస్తారు. ఇందాక భాష గారు ఆవేదనకు పూర్వకంగా చెప్పారు, మన దాంట్లోనే ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉందని. మనమేం డిఫెన్సివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా నిలదీయండి. మీ దగ్గరే ప్రాబ్లం ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు. ఇదేదో మనది కాబట్టి మనం ఏదో ఓన్ చేసుకోవాలి, దీన్ని ఇది తప్పొచ్చినా ఒప్పొచ్చినా అట్లాగే ఉండాలని అనుకునేవాడు కమ్యూనిస్టులు, మావోయిస్టులు, మనం కాదు. సో దేర్ ఈజ్ లిటరల్లీ 100 పువ్వులు వికసించే భావన ఏదన్నా ఉందంటే మన దాంట్లో ఉండాలని నేను అనుకుంటున్నా. లెట్ ఇట్ బి. సో దళిత ఐక్య సంఘాల వేదిక ద్వారా ఇప్పుడు ఈ రాధ చావుకి సంబంధించి, ఆమెని చంపిన విధానానికి సంబంధించి మనం మాట్లాడాలని ఇక్కడికి వచ్చాము. ఈ రోజు ఇక్కడ నుంచి ఒక మెసేజ్ ఖచ్చితంగా ఆ ఎవరెవరైతే ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారో వాళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్, సందేశం, మేము ఉన్నామనే సందేశం, వాళ్ళ గురించి మాట్లాడతామన్న సందేశం ఈ వేదిక ద్వారా వెళ్ళాలని, ఆ విధంగా ఒక మాధ్యమం నేషనలిస్ట్ హబ్ ఉంటుందని నేను భరోసా ఇస్తూ, హామీ ఇస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.